అందరికీ హాయ్. ఈరోజు టాపిక్ ఏందంటే ఫేస్‌బుక్‌ల మేము చిన్న చిన్న రీల్స్ చేస్తుంటిమి. రీల్స్ చేస్తే నిన్న నైటు 12:46 మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే యాడ్ ప్రొడక్ట్ లింక్స్ అనే ఆప్షన్ అనేది మాకు ఎనేబుల్ అయిపోయింది. ఎనేబుల్ అయిపోతే దాంట్లో మనం ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు, మనీ ఎట్లా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ అనేది మాకు ఎనేబుల్ అయిపోయింది. మామూలుగా ఎగ్జాంపుల్‌గా ఊకే చూసుకుంటా కూర్చున్నా. ఏమైతాయి వస్తాయా అంటని కూడా అంత పర్టిక్యులర్‌గా ఆలోచించలేదు. చూసుకుంటా పోతే 12:46 ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఆ ఎనేబుల్ దాంట్లో మనం ఏం చేయాలంటారంటే యాడ్ ప్రొడక్ట్ లింక్స్ అంటే మనము అమెజాన్ నుంచెల్లి ఏవైనా లింక్స్ మనం అఫిలియేట్ లింక్స్ అనేది దాంట్లో ఇస్తే మనం ఏదైతే రీల్స్ చేస్తామో ఆ రీల్స్ కింద అడ్వర్టైజ్‌మెంట్ అయితది. ఆ అడ్వర్టైజ్‌మెంట్ మొత్తం అయ్యి ఎవరైనా క్లిక్ చేసి మనకు వాళ్ళు బై చేసిండ్రనుకో అమెజాన్ యాప్‌ల వెబ్‌సైట్‌లో ఉండని, యాప్‌లో ఉండని వాళ్ళేమన్నా కొనుక్కున్నారనుకో ఆ వచ్చే కమిషన్ అంతా మొత్తం అంతా మన అమెజాన్ అఫిలియేట్ అకౌంట్‌లోకి పోతది పైసలంతా. మనం ప్రతి రీల్ కింద యాడ్ ప్రొడక్ట్ లింక్ మేక్ ఈజ్ ఫర్ వ్యూవర్స్ టు షాప్ యువర్ అఫిలియేట్ కంటెంట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిపోతది. ఇది అందరికి ఎనేబుల్ కాదు. స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకు ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కాదు ఇది. మా దాంట్లో మినిమమ్ 5.2 5.1 5,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. అంతమంది ఉన్న వాళ్ళకే ఇది ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితది. మాకైతే ఎనేబుల్ అయిపోయింది అది. మేము పెట్టే దాంట్లో కూడా ఇప్పుడు ఈ ఛానల్ పేరు ఏదైతే ఉంటదో సేమ్ అదే ఛానల్ ఫేస్‌బుక్‌లో కూడా ఉంటది. మా కింద మేము రీల్స్ అప్‌లోడ్ చేస్తుంటే కింద అడ్వర్టైజ్‌మెంట్ అయితున్నది. మేము ఏవైతే మేము ఇచ్చినామో ఆ రీల్స్ కింద అడ్వర్టైజ్‌మెంట్ అయితున్నది. మీరు కూడా మంచి మనీ సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అంటనే ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందరూ ఇంట్రెస్ట్ పెట్టరు. ఏం చేద్దాంలే ఏం వీళ్ళకు ఏమొస్తదిలే అంటని ఇట్లా అనుకుంటారు వాళ్ళు. ఇది ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సిన విషయం. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చేసుకుంటారు. ఇంట్రెస్ట్ లేనోళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ లేనోళ్ళు అది వాళ్ళకే వదిలేద్దాం. అది మనం ఎవరి గురించి ఇది లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటారంటే ఇప్పుడు ఈ ఛానల్ పేరు ఏదైతే ఉన్నదో ఫేస్‌బుక్‌లో కూడా సేమ్ ఉంటది. అదే పేరు ఉంటది. మీరు కొడితే కూడా వస్తది. మేము ఏమేమైతే చెప్తామో ఇన్ఫర్మేషన్ దాని గురించి దాని కింద రీల్స్ కింద అడ్వర్టైజ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా రీల్స్ మంచివి చేయండి. మంచివి చేస్తే మీకు తోచినంత మీకొచ్చిందే మాట్లాడండి. రాని దాని గురించి మీకెందుకు? వచ్చినంత మాట్లాడండి మీరు. మీ లాంగ్వేజ్, మీ స్లాంగ్ ఎట్లనో ఉండనది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండాలి. కానీ మళ్ళా ఈ వీడియోలు మళ్ళా వేరే వాళ్ళకి కాపీ కొట్టి పెట్టిండ్రనుకో ఇవి స్ట్రైకులు పడతాయి. చేయమన్నా కదా అని చెప్పి మొత్తం వీడియోలు అందరివి కాపీ చేసి మొత్తం డౌన్లోడ్ చేసి మొత్తం మీ ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేసుకున్నారనుకో ఏమైతే స్ట్రైకులు పడతాయి. మొత్తం ఛానల్‌లు, ఫేస్‌బుక్ అకౌంట్‌లు మొత్తం టర్మినేట్ అయిపోతాయి. అట్లా చేయొద్దు ఎప్పుడు. మీరు మీ దగ్గర ఏం టాలెంట్ ఉన్నది, మీకేమొస్తది అంటని మీకొచ్చిన కాడికి మాట్లాడండి. ఎవరికో సిగ్గుపడో, భయపడో బతకాల్సిన అవసరం ఏం లే. మీకొచ్చిన కాడికి చేసుకుంటా పోతే అదే వస్తది. అది అయితే మనం వీలున్నంత వరకు ట్రై చేయాలి. మనకు రాలేదు కదా అంటారు బాధపడరాదు, ఇది చేయరాదు. నేర్చుకుంటా పోతే అదే వస్తది. అట్లా. మేము చేసుకుంటా పోయినాం. అట్లా ఈ ఆప్షన్ అయితే వచ్చేసింది. మీరు మళ్ళా వేరోళ్ళ వీడియోలు కాపీలు చేసి మాత్రం పెట్టకండి. మీకొచ్చినంత మీరు చేసుకోండి. చేస్తే మీకు ఆప్షన్ అది కూడా ఎనేబుల్ అయితే మీరు ప్రొడక్ట్ లింక్ ఇయ్యొచ్చు. లింక్ ఇచ్చి మీరు దాన్ని ఎట్లా చేసుకోవాలనేది మీకు తెలుస్తది మీకు. స్టెప్ మీకే చూపిస్తది దాంట్లో. మీకు కొంచెం జర చదువొచ్చి ఇంగ్లీష్ అర్థమైతే చదివేది దాంట్లో కొంచెం అది ఏం పదం అంటది కొంచెం మీకు అవగాహన ఉంటే ఇక చాలు. ఇక వేరే దాని గురించి ఓపిక దీనికి డిగ్రీలు, పట్టాలు ఏం అవసరం ఏం లేదు. కొంచెం జనరల్ నాలెడ్జ్, కొంచెం చదువు, కొంచెం ఇంగ్లీష్ వచ్చి జర చదువుకునేది ధ్యాస అర్థమైతే చాలు అంతే ఇక. మనం ఈజీగా చేయొచ్చు. దీనికి ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు, పెద్ద ఇదేం కాదు. కానీ నేను నైటే క్రియేట్ చేసిన. 12:46కు సడన్‌గా వచ్చింది మెసేజ్. నీకు ఈ యాడ్ ప్రొడక్ట్ లింక్
అని చెప్పి నీకు ఇచ్చేస్తున్నాం, ఇది నువ్వు దీని నుంచి కూడా డబ్బులు సంపాదించుకుంటే. ఇది ఓన్లీ ఫేస్బుక్ కూడా ఒకటి ఇస్తలేడు. ఇది ఫేస్బుక్ లో ఒక ఆప్షన్ మాత్రమే. ఫేస్బుక్ కూడా ఇచ్చేది ఇన్‌స్ట్రీమ్ యాడ్ అని ఇంకోటి ఉంటది, సబ్స్క్రైబ్ అంటే ఇంకోటి ఉంటది. ఇది ఇంకా ఇంకా 3 ఆప్షన్లు ఉంటాయి. అవి నేను అవి లోపట ఫేస్బుక్‌లో చూసి చెప్పగలుగుతా. ఇప్పుడు నేను వీడియోలో మాట్లాడుతున్నా కదా, నేను గుర్తున్న కాడికి చెప్తా. ఇన్‌స్ట్రీమ్ యాడ్ అని ఉంటది. ఇన్‌స్ట్రీమ్ యాడ్‌కు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇవి మన కంటెంట్ మన ఓన్ వాయిస్ ఉండాలి. ఓన్ వాయిస్ ఉంటే అది ఆటోమేటిక్‌గా అడ్వర్టైజ్‌మెంట్ అని అయితేనే ఉంటది. దాని మీద వచ్చే డబ్బులన్నీ మొత్తం అన్ని దాంట్లోకి అకౌంట్‌లో పడుతుంటాయి అవి. మొత్తం ఇంత అమౌంట్ అని చెప్పి అయిన తర్వాత బై డిఫాల్ట్‌గా సెట్ చేసి పెట్టాలి. అకౌంట్‌లో పెడితే ఆటోమేటిక్‌గా అది పడతానే నెల నెల పైసలు. అట్లా ఉంటది. అది మీరు కరెక్ట్ ఓన్ వాయిస్ ఇచ్చి కంటెంట్ చేస్తేనే. మీరు మళ్ళా ఈ తప్పులన్నీ చేసి మొత్తం వేరోళ్ళ కంటెంట్ తీసుకొచ్చి కాపీ కొట్టి కొంచెం ఒక్కటి మిస్టేక్ పెట్టినా స్ట్రైక్ పడిపోతది. ఇట్లాంటి తప్పులు చేయకండి. స్ట్రైక్ పడే తప్పులు చేయకండి. మీ దగ్గర వచ్చిన కాడికి మీరు చేయండి చాలు. మీకేమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్‌లో చేయండి. నాకు తెలిసినంత వరకు చెప్తా. నాకే తెలుసంట నేను చెప్తలేను. నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్‌ఫుల్ చేస్తా. మీరు వాట్సాప్ నంబర్ అన్నా ఉండని, మీ మెసేజ్ అయినా గాని, మీ మెసేజ్‌కి నేను రిప్లై ఇస్తా. కానీ అందరూ ఒకటిసారి ఫేస్‌బుక్‌లో మీరు రిప్లై ఇయ్యమంటే నేను ఇయ్యలేను. ఇప్పుడు ఒక్కటిసారి నిన్న మొన్న కొంతమంది ఫేస్‌బుక్‌లో ఒకటిసారి ఇచ్చింది. అంతమందికి నేను రిప్లై ఇయ్యలేను. ఎందుకంటే కాల్ మీ ఫోర్ అనే ఆప్షన్ కూడా నేను ఇంకా పెట్టుకోలేదు. హెడేక్ నాకొద్దు అని చెప్పి నేను పెట్టలేదు. నేను ఏ దానికి నాకు టైం ఉండకాడికే రిప్లై ఇస్తాను మీ దానికి. ప్రతి దానికి రిప్లై ఇయ్యాలంటే నాకు కూడా కుదరదు. ఇదొక విషయం. నేను అమెజాన్ అఫిలియేట్ సైట్‌ల ఎట్లా దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి, దాంట్లో ఆప్షన్ ఎట్లా ఉంటదని చెప్పి ఇప్పుడు మీకు నేను వీడియో రూపంలో మీకు చేసిన, మీకు చూపిస్తా, మీరు చూడండి. ఫస్ట్ ఫోన్ తీసుకొని గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని సైట్ ఓపెన్ అయిన తర్వాత ఒక డెస్క్‌టాప్ తీసుకోవాలి. పేజ్ తీసుకొని దాంట్లో అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేయాలి. అక్కడ కనిపిస్తుంది కదా అమెజాన్ అఫిలియేట్ అని, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. చేసిందాడు అక్కడ అమెజాన్ అఫిలియేట్ కనిపిస్తుందా, amazon.in అసోసియేట్స్ సెంట్రల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇట్లా వస్తుంది. ఇది నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇట్లా డాష్ బోర్డ్ చూపిస్తుంది. మీరు డైరెక్ట్ మీకు ఓపెన్ చేసుకున్నాం కానీ మీకు ఏమని చూపిస్తుంది అంటే, మీకు ఆడ ఆప్షన్లు, మీ పేరు, మీరు ఏం చేస్తుంటారు, మీ అవన్నీ డీటెయిల్స్ అడుగుతుంటుంది. అవన్నీ మీరు ఇచ్చేస్తే మీకు కూడా ఇట్లా డాష్ బోర్డ్ రెడీ అయ్యి వస్తుంది మీకు. నేను ఆల్రెడీ దీంట్లో అకౌంట్ క్రియేట్ ఉన్నది ఉంది కాబట్టి నాకు ఇట్లా చూపిస్తుంది. ఇగో ఇక్కడ సైడ్లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏమేమి కావాలి, హోమ్, రిపోర్ట్స్, ప్రోడక్ట్ లింక్, టూల్స్, ప్రమోషన్స్, ప్రొడక్ట్ లింక్స్, స్టార్టింగ్లో ఆన్ బోర్డింగ్ అసోసియేట్స్ దీంట్లో ఉంటాయి. అక్కడ పైన కనిపిస్తుంది కదా సైట్ స్ట్రిప్ అని, అది మన అఫిలియేట్ లింక్ జనరేట్ చేసే ఇంజన్. అది మన ఏదైతే మనం ఏమైనా ప్రోడక్ట్ టైప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది ఇయర్ ఫోన్స్ అని టైప్ చేద్దాం. ఇయర్ ఫోన్ టైప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చిందంటే ఇయర్ ఫోన్స్ వచ్చింది. ఇక ఇదేమో ఇంత మంచి కాస్ట్లీగా ఉండదు, ఈ ఎంత మంచిగా ఉండదు చూస్తుండీకి దీంట్లో. దీన్ని ఇగో ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేద్దాం. ఈ ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఈ కింద ఇయర్ ఫోన్స్ ఉన్నాయని ఇవ్వద్దు, ఈ ఫస్ట్ ఇదే క్లిక్ చేద్దాం. ఇయర్ ఫోన్స్ ఇంకా మంచిగా ఎంత మంచిగా ఉండదు ఇది ఎంత, ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇది 7,998 రూపాయలు. ఇది దీని పేరు ఏంది, సౌండ్ కోర్ బై అంకర్ స్పేస్ ఆన్ యాక్టివ్ నోస్ క్యాన్సలేషన్ ఇయర్ హెడ్ ఫోన్స్ దీని పేరు. మనం ఏం చేయాలంటే అక్కడ పైన కనిపిస్తుంది చూడు సైట్ స్ట్రిప్స్ అని, అది ఇన్ఫ్లుయెన్సర్ అసోసియేట్స్ సైట్ స్ట్రిప్స్ అని కనిపిస్తుంది. ఆడ గెట్ లింక్ అని కొడితే మన లింక్ జనరేట్ అయిపోతుంది. అగో దాని ఆ పైన ఉన్నది చూడ, ఆడ టెస్ట్ లింక్ ద పేజ్ ట్రాకింగ్ ఐడి అసోసియేషన్ ఐడి అని ఉంటుంది. అంటే మన అకౌంట్ అవి ఐడీలు అవి. ఆ లింక్ను మనం కాపీ చేసుకొని మనం పోయి ప్రొడక్ట్ లింక్ దగ్గర మన లింక్ ఇచ్చుకోవాలి. తర్వాత సెకండ్ ఆని ప్రొడక్ట్ లింక్ ఇచ్చే దాని కింద ప్రొడక్ట్ నేమ్ ఇగో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఏమింది ఇది, ఏం పేరు అయితే ఆ పేరు. ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ ఫోన్స్, ఈ అమెజాన్లో ఏం నడుస్తుంటే అవి ట్రెండింగ్ ఏవైతుంటే ఏవి ఇదైతుంటే మనం ఓపిక ఇక రీల్స్ మంచి చేసుకోవాలి, కింద లింక్స్ తీసుకుంటున్నాలి. ఇక దాంట్లో జనరేట్ అయిన అమౌంట్ మొత్తం అంతా దీంట్లోకి వస్తుంది చూడు, అమెజాన్ అఫిలియేట్ అసోసియేట్స్ దాంట్లోకి వస్తుంది.
దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవి పాటించుకుంటా మీరు అంత పెద్దగా ఏం లేకుంటాయి, తక్కువనే ఉంటాయి. మీరు ఏం పాటించుకుంటా పోతే ఇదైపోతుంది. మీరు చేయాల్సింది ఏం లే, మీరు మంచి కంటెంట్ చేస్తే ఒక్క పిట్టకు అన్ని ఊరుకుంటాయి. మంచి కంటెంట్ చేస్తే అన్నిటికీ చేసుకునొచ్చు మీరు. కంటెంట్ మంచిగా ఉంటే ఇదైపోతుంది. ఇక దాంట్లో మనము అమెజాన్ అసోసియేట్స్ దాంట్లో జనరేట్ అయిన లింక్స్కి ఎన్ని క్లిక్ వచ్చినాయి, ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పి దీంట్లో చూస్తుంది చూడు. సమ్మరీ ఆఫ్ దిస్ మంత్ ఎంత ఎంత జనరేట్ అయిన అమౌంట్ అనేది, ఎన్ని క్లిక్. ఫేస్బుక్ ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. మీ పేజీ ఏదైతే ఉంటుందో, మీ ప్రొఫైల్ అయినా సరే, మీరు డాష్ బోర్డ్ అయినా సరే, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అయినా సరే, ఇది మా ఫేస్బుక్ ఇది ప్రొఫైల్. ఇది ఓపెన్ చేసుకొని మీరు రీల్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. వాడ పైన ప్లస్ సింబల్ కొడితే రీల్స్ అనే వస్తుంది. కొట్టి మీరు ఏదైతే రీల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అప్లోడ్ చేసేయాలి. రీల్ని అప్లోడ్ చేసి ఇట్లా చూసినప్పుడు డిస్క్రిప్షన్ కెన్ యూ ఆల్సో యాడ్ హ్యాష్ ట్యాగ్, ఈ మొత్తం హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసేయాలి. హ్యాష్ ట్యాగ్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైతే హ్యాష్ ట్యాగ్ ఇస్తారో ఇచ్చిన తర్వాత కిందికి రావాలి. కిందికి వచ్చి ఇక్కడ సీ మోర్ సెట్టింగ్స్ అని ఉన్నాయి, దాని కిందికి రావాలి. ఇంకా బూస్ట్ టు క్లోజర్ క్యాప్షన్స్, షేర్ టు గ్రూప్, యాడ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కన్సూమర్ టెక్ అయితే కన్సూమర్ టెక్, టాక్ షో అయితే టాక్ షో, మీరు ఏదైతే అది ఆప్షన్లు అన్నీ ఉంటాయి దాంట్లో సెలెక్ట్ చేసుకొని సేవ్ అని కొట్టేసేయాలి. సేవ్ అని కొట్టేసిన తర్వాత ఎర్న్ మనీ ఆప్షన్ మీదకి క్లిక్ చేసుకొని మానిటైజేషన్ కింద యాడ్ ప్రొడక్ట్ లింక్ అని ఉంటుంది. ఇక ఇక్కడ అనిపిస్తుంది కదా, యాడ్ ప్రొడక్ట్ లింక్. ఇగో ఆడ యాడ్ ప్రొడక్ట్ లింక్ అనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనేమే మీ ప్రొడక్ట్ లింక్ ఇవ్వాలి. కింద లింక్ నేము, ఏదైతే లింక్ మీరు పేరైతే ఇస్తుండ్రో దానికి పేరు మీరు ఇవ్వాలి. ఇచ్చి మీరు షేర్ దాని మీద కొట్టేయాలి. మీరు షేర్ అని కొట్టేస్తే అమెజాన్ అసోసియేట్ దాంట్లో ఇప్పుడు చూసింది కదా, మీరు మీద డిస్క్రిప్షన్ లింక్ కాపీ చేసుకొని దాంట్లో ఇవ్వాలి. ఇచ్చి కింద ప్రోడక్ట్ నేమ్ ఏమైతే ఇస్తున్నామో అది అది ఇవ్వాలి. ఇచ్చి మీరు దాని మీద కింద ఒకటి పేడ్ ప్రమోషన్ అంటే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయాలి. ఇట్లా ఒత్తితే ఎనేబుల్ అయిపోతుంది. ఎనేబుల్ అయిపోయిన తర్వాత మీరు షేర్ అని కొట్టాలి. షేర్ అని కొట్టిన తర్వాత ఇక అది రీల్ అనేది పోతుంది. పోయిన తర్వాత ఆ రీల్ పోయిన తర్వాత కింద మీకు ఆ రీల్ ఎంతమంది చూస్తున్నారు దాన్ని బట్టి కింద అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఎవరన్నా ఇట్లా చూసి ఎవరన్నా క్లిక్ చేసి మన పోయి డైరెక్ట్ అది క్లిక్ అని చెప్పి ఏడికి తీసుకుపోతుంది, అమెజాన్ డైరెక్ట్ కస్టమర్ యాప్కు తీసుకుపోతుంది. అది తీసుకుపోయి అక్కడ ఎవరైనా బై చేసింది అనుకో, అఫిలియేట్ లింక్ క్లిక్ చేసింది, ఇది దాని నుంచి వచ్చిన కమిషన్ 10%, 5%, 1%, 3% ఒక్కొక్క ప్రోడక్ట్ మీద వాళ్ళు దాన్ని ఇంటిగ్రేట్ చేసి పెట్టింటారు. ఆ అమౌంట్ ఏదైతే ఉన్నదో నీ అఫిలియేట్ అమౌంట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న దాంట్లకు క్రెడిట్ అవుతుంది. దాంట్లో క్రెడిట్ అయ్యి బై డిఫాల్ట్గా దాని నుంచి మనం మంత్లీ అది ఎంత యావరేజ్గా ఎంత వస్తుంది అనేది క్లికింగ్ బట్టి చూసిన దాన్ని బట్టి వస్తుంది. ఇది ఒకటి. వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ మీ ఛానల్లో కానీ మీ ఫేస్బుక్లో కానీ పెట్టరాదు. మీ ఓన్ కంటెంట్ ఉండాలి, మీ ఓన్ వాయిస్ ఉండాలి, మీ ఓన్ ఫేస్ కనిపించాలి. ఎందుకంటే ఈ మన రోబోటిక్ బర్డ్స్ అనేవి క్యాప్చర్ చేస్తాయి. ఇవి నువ్వు ఒకసారి వీడియోలు పర్ఫార్మెన్స్ దాంట్లో మీరు చూసి అప్లోడ్ చేస్తుంటే కూడా అవి ఏం చేస్తాయి అంటారంటే, ఈ చేసే పర్సన్ మనిషి కరెక్టేనా కాదని చెప్పి రోబోటిక్ క్యాప్చర్ అనేది ఇట్లా ఫేస్ డిటెక్టర్ ఉంటాయి. ఆ డిటెక్టర్ ఏం చేస్తాయంటే పట్టుకొని ఫేస్బుక్ టీంకు పంపిస్తాయి. ఫేస్బుక్ టీంకు పంపించి ఏం చేస్తాయంటే, నువ్వు ఏది ఫేక్ పెట్టినా ఏమి ఇది పెట్టినా వాళ్ళకి అనేది ఈజీగా దొరికిపోతుంది. మొత్తం అంతా ఈ వీడియో అంతా మొత్తం రోబోటిక్ బర్డ్స్ దాంతోనే మేనేజ్ అయిపోతుంది. ప్రతి వీడియోకు మనుషులు కూర్చొని టీం వర్క్ చేయనంటే వర్క్ చేయదు కదా. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ అనే సాఫ్ట్వేర్ దాని ద్వారా డిటెక్ట్ చేస్తాయి. డిటెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, అందుకోసమే దీంట్లో మీరు చేయాల్సింది ఏం వేరేళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టకూడదు. ఒకటి, వేరే వాళ్ళ వాయిస్ కూడా మీరు ఇయ్యరాదు. వేరే వాళ్ళ వాయిస్ తీసుకొచ్చి మీరు వీడియో ఒకరిది ఉంటది, కిందనేమో వాయిస్ వేరేది ఉంటది. అట్లా ఇచ్చిందనుకో ఏం చేస్తానంటే మొత్తం
ఛానల్ మీకున్న ఫాలోవర్స్ మొత్తం అంతా టర్మినేట్ అయిపోతది. ఇప్పుడు మొత్తం టర్మినేట్ చేసి పడేస్తారు. అట్లుంటాయి. ఈ మిస్టేక్స్ అనేవి జరగకూడదు. మీరు వచ్చిన కాడికి మీరు ఓన్ కంటెంట్ చేసుకోండి. మీకిప్పుడు కాకున్నా గూడా కొంచెం ఫ్యూచర్‌లో గూడానైనా కొంచెం ఫ్యూచర్ ఉంటది. కానీ లేట్ గావచ్చు గానీ, మీకు పెట్టిందాడే పెట్టిందాడే రావాలే, పెట్టిందాడే మొత్తం ఇది గావాలంటారంటే అనేది ఏ ఏ విషయంలో రాదు, ఏ పనిలో రాదు, ఏ దాంట్లో గూడా రాదు. పెట్టిన తర్వాత మీరనేది అది పుష్ జేస్తా ఉంటది. నోటిఫికేషన్‌లు పుష్ గావాలే. మీరు కొట్టే ఇవి వర్డ్స్ అనేటివి అవి దానికి అర్థం గావాలి. అర్థమైనప్పుడు ఏమైతదంటే అవి పుష్ అయిపోతాయి. పుష్ అయ్యి ఎక్కువ, ఎక్కువ మందికి రీచ్ అయితాయి. ఎంగేజ్‌మెంట్ మొత్తం వీడియో అనేది ఎంగేజ్‌మెంట్ ఎక్కువుండాలి. ఎక్కువ మందికి రీచ్ కావాలి. రీచ్ అయినప్పుడు ఏమైతదంటారా అంటే మంచి మంచిగొస్తది. ఇప్పుడైతే జూషిండ్రు గదా! మీరు మీకు చేసే ఓపిక ఉంటేనే చేయాలి. చేసే ఓపిక లేదు మేము అంటారంటే చేయరాదు. దీనికి అమెజాన్ అఫిలియేట్ సైటు అకౌంట్ క్రియేట్ జేసుకోవాలి. దాంట్లో మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేయాలె. డైలీ వైస్‌గా మీరు టెక్ అయితే టెక్ వాళ్ళు డైలీ ఏ ఏ ఛానెల్స్ వాళ్ళు ఆ ఛానెల్స్ వారు మీ వీడియో చేస్తుంటే ఆ వీడియోస్ దానికి తగ్గట్టు డిస్క్రిప్షన్, కంటెంట్ అనేది ఇస్తుండాలి. ఇస్తుంటేనే దీనికి పాసిబుల్ అయితది. ఏదో 2 రీల్స్ చేసి 2 ఇది చేస్తాంట్రా అంటే అవి నడవని పనులు దీంట్ల. మేము మెయిన్ కాడికి చెప్తున్నాం. మీరు చూస్తే ఇగ మీకు ఇన్ఫర్మేషన్ ఏదన్నా మంచిగా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. అది మంచిగా అనిపిస్తేనే. మంచిగా అనిపియకుండా ఇగ లైక్ కొట్టకండి. కొత్తోళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేదంటే ఊకే చూసిపోతా అంటే కూడా చూసిపోండి. మేము కూడా ఏమనం గాని. ఇగ సరేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.